10 లక్షలుంటే బ్యాంక్లో పెట్టాలా లేక హైదరాబాద్ దగ్గర ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలా? నిజంగా మనకి ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది? చాలా మంది తమ సేవింగ్స్ ని బ్యాంక్లోనే పెట్టేస్తారు, కానీ ఇన్ఫ్లేషన్, ట్యాక్స్, తక్కువ ఇంట్రెస్ట్ వల్ల మన సేవింగ్స్ మీద పెద్దగా గ్రోత్ ఉండదు. అదే అక్షిత విజనరీ సిటీ ఉన్న మహేశ్వరాన్ని ఒకసారి చూస్తే, ఇక్కడ కేవలం 1 సంవత్సరంలోనే ల్యాండ్ వాల్యూ దాదాపు 25% అప్రిషియేషన్ చూసింది. మొదటి 3 నెలల్లో దాదాపు 8% పెరిగింది. తర్వాతి 3 నెలల్లో మరో 10% గ్రోత్ వచ్చింది. మరి లాస్ట్ 3 నెలల్లో దాదాపు 12% వరకు అప్రిషియేషన్ వచ్చింది. అంటే మహేశ్వరంలో నార్మల్ ల్యాండ్స్ కి కూడా ఇంత అప్రిషియేషన్ వస్తే, విజనరీ సిటీ లాంటి లార్జ్ వెల్ ప్లాన్డ్ విల్లా టౌన్షిప్ లో ఉన్న ల్యాండ్ కి ఎంత వాల్యూ పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఒకటే, మీ 10 లక్షలు బ్యాంక్ లో అలాగే ఉండాలా లేక ల్యాండ్ లో పెట్టి వాల్యూ పెరగాల? మరిన్ని వివరాల కోసం సైట్ విజిట్ బుక్ చేసుకోండి లేదా కింద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి. ఏంటి, ఫ్లాట్ అడ్వెంచర్ లో క్లబ్ హౌస్ ప్లానింగ్, అది కూడా 35,000 స్క్వేర్ ఫీట్ లోనా? అవును, మీరు విన్నది నిజమే. చాలా మంది ప్రీమియం ప్లాట్స్ అని చెప్పి సిసి రోడ్స్, పార్క్స్ వరకే ప్లాన్ చేస్తుంటారు. కానీ మహేశ్వరంలో ఉన్న అక్షిత విజనరీ సిటీ వారు మాత్రం లైఫ్ స్టైల్ ని కూడా ప్లాన్ చేశారు. అందుకే ఇక్కడ లేఅవుట్ డెవలప్మెంట్ తో పాటు 35,000 స్క్వేర్ ఫీట్ భారీ క్లబ్ హౌస్ కూడా సైమల్టేనియస్ గా నిర్మిస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ ను స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, మినీ థియేటర్, యోగా అండ్ మెడిటేషన్ స్పేసెస్, బ్యాంక్వెట్ హాల్, కోవర్కింగ్ స్పేస్ వంటి మోడర్న్ సౌకర్యాలతో డిజైన్ చేస్తున్నారు. అంటే అక్షిత విజనరీ సిటీలో ప్లాట్ మాత్రమే కాదు, మీ ఫ్యామిలీ ఫ్యూచర్ లో ఎంజాయ్ చేసే కంప్లీట్ లైఫ్ స్టైల్ కూడా ముందుగానే ప్లాన్ చేశారు.